నమస్తే. ఓం నమ శివాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈ నెల యోగా దినోత్సవం ఈ 21వ తేదీ జరుపుకుంటున్నారు. శనివారం నాడు ఇంటర్నేషనల్ యోగా డే. ఇది విశాఖపట్నంలో 5 లక్షల మంది సభ్యులతో యోగ ప్రదర్శన చేస్తున్నారు. చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. దీనికి సంబంధించి యోగా గురించి కొద్దిగా తెలుసుకుందాం. మన వేదభూమి కర్మభూమిలో సనాతన సంస్కృతిలో మనకి వేదం నుంచి కూడా మనకి ఈ సంపద ఉన్నది. యోగా ముఖ్యంగా మనకి సర్వేశ్వరుడు ఆదియోగి ఈశ్వరుడు, అట్లే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడుగా కీర్తింపబడ్డారు. ఆ తర్వాత మనకి పతంజలి మహర్షి అందించిన యోగ సూత్రాలు అవి ఇప్పటికి కూడా మనకి ఆచరణీయము ఆదర్శనీయముగా ఉన్నాయి. వాటిని మనం అభ్యసిస్తున్నాం. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ మార్గం ద్వారా యోగాభ్యాసాన్ని ఆచరిస్తే మనిషి మహనీయుడిగా మారుతాడు. అలాగే ఉన్నస్థితి మారుతాడని మనకి మహర్షి అందించారు. ఆ కానుక దాన్ని నిరంతరం మనం పాటించాలి. దాన్ని గుర్తించే మన భారత ప్రభుత్వము ఈనాడు దీన్ని సిలబస్ గా ప్రైమరీ స్థాయి నుంచి పట్టాలని యోచిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. చాలా మంచి హర్షణీయమైనది, మరి ఆమోదయోగ్యమైనది. దీన్ని అందరూ కూడా మరొకసారి దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. మరియు అసలు జీవితంలో దుఃఖము, ఉద్వేగము, హింస ఇవన్నీ పోవాలి. కరుణ, ప్రేమరసము, అట్లా ఏకత్వము, మనం సేవాభావము పెంపొందించాలంటే యోగా ఒకటే మార్గము. యోగా చిత్తవృత్తి నిరోధ అన్నారు. యోగాభ్యాసాన్ని మీ జీవితంలో పాటుగా చేసుకోండి. మీ పిల్లలకి నిరంతరము వాటిని నేర్పండి. అట్లాగే దగ్గర ఉన్న మనకి చాలా యోగులు సిద్ధులు మనకు జన్మించారు. మీకు తెలుసు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, అలాగే రమణ మహర్షి, మరియు శివానంద యోగి, రామానంద యోగి, చాలామంది యోగులు ఉన్నారు. వారి ప్రబోధనలు ఉన్నాయి. వారి యొక్క మిషన్స్ చాలా ఉన్నాయి, బ్రాంచెస్ చాలా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి రోజు కూడా ఆ ప్రబోధన ఉండి యోగాభ్యాసం చేయండి. మంచి ఆనందాన్ని పొందండి, ఆరోగ్యం దేహాన్ని పొందండి అని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక వీడియో చేశాను నేను. ఆ లింక్ని ఇక్కడ ఉంచుతున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీరు చూడండి. మరియు మీ యొక్క కామెంట్స్